సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సల్మాన్ నివాసం ఉంటున్న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో గల గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు 4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా ఈ కాల్పులకు సంబంధించిన కీలక విషయం బయటకు వచ్చింది. ఇది తమ పనే అని లారెన్స్ బిష్నోయ్ ముఠా తెలిపింది. ఇదిలా ఉంటే ఘటన సమయంలో సల్మాన్ ఇంటి ముందు ఉన్న పోలీసు వాహనం మిస్ అయినట్లు గుర్తించారు. ఈ ఘటన అనంతరం గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్, నీకు ట్రైలర్ మాత్రమే చూపించాం, మా సామర్థ్యమేంటో నీకు అర్థమయ్యే ఉంటుంది, ఇదే నీకు చివరి వార్నింగ్ అని ఆ పోస్ట్లో ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే అన్మోల్పై 18 క్రిమినల్ కేసులున్నాయి. 2021 అక్టోబర్లో జోధ్పూర్ జైలు నుంచి విడుదలైన అతడు విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం కెనడాలో ఉన్నట్లు సమాచారం. పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులోనూ వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడు. కాల్పుల తర్వాత ఘటనా స్థలంలో 5 ఖాళీ షెల్స్, ఒక లైవ్ బుల్లెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఓ ఖాళీ షెల్ ను సల్మాన్ ఇంటి బాల్కనీలో గుర్తించారు. కాల్పుల సమయంలో సల్మాన్ ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు కాల్పుల తర్వాత నిందితులు బాంద్రా వదిలి పారిపోయినట్లు సమాచారం. నిందితులు ఉపయోగించిన బైక్ ను సల్మాన్ ఇంటికి కిలోమీటర్ దూరంలో స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి వారు ఆటో రిక్షాలో పరారైనట్లు గుర్తించారు. దుండగులను గాలించేందుకు 15 బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఘటనకు నిందితులు ఉపయోగించిన బైక్ ను దొంగిలించటం లేదా సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల్లో ఒక అనుమానితుడిని గురుగ్రామ్కు చెందిన విశాల్ రాహుల్ గా గుర్తించారు. ఇతడు లారెన్స్ బిష్నోయ్ ముఠాకు చెందిన గ్యాంగ్స్టర్ రోహిత్ గోదరా దగ్గర షూటర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తుండగా మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్, జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కూడా ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. కాగా సల్మాన్ ఖాన్ పై బిష్నోయ్ గ్యాంగ్ గతంలోనూ పలుమార్లు బెదిరింపులకు పాల్పడింది. గతేడాది మార్చిలో అతన్ని బెదిరిస్తూ పంపిన ఓ ఈమెయిల్ తీవ్ర కలకలం రేపింది. దీని తర్వాత సల్మాన్ భద్రతను Y+ కేటగిరీకి పెంచారు. ఇప్పుడు ఏకంగా ఆయన ఇంటి ముందే కాల్పులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. Hi guys, this is Harish Shankar. Hi, నేను మీ శ్రీ విష్ణు. Hi అండి, ఇది తరుణ్ భాస్కర్. Hi, this is Vijay Antony. Hi, this is Prashant Verma. Hi, this is Megham Srihari. Hi, నేను మీ సందీప్ కిషన్ని. This is Ada Sharma. Please subscribe to India Glitz IG Telugu. Please subscribe to IG Telugu. IG Telugu. Please subscribe to IG Telugu.